నమస్కారం, నా పేరు లోకేశ్వరరావు. నేను సిద్ధాంత్ గారిని. నేను రాయమండ్రి నుంచి బయలుదేరి వచ్చాను. ఒక ఫ్రెండ్ ద్వారాగా పరిచయమైన SVR2 ట్రావెల్స్ ప్రసన్న ఆంజనేయులు గారు ఈ నరసరావుపేటలో ఉంటున్నారు. ఆయనతో పాటు ట్రావెల్ చేశాను. మేము మొత్తం 6. ఇక్కడ విషయం ఏంటంటే శ్రీలంక పీపుల్ చాలా జునూన్గా, మనం లోగడ వాళ్ళు బయట వాళ్ళు చెప్పినట్టుగా ఎక్స్పోజ్ అవ్వకుండా చాలా నార్మల్గా ఉన్నారు. వీళ్ళు స్పోర్టివ్గా కూడా ఉన్నారు. మన ఆంధ్రాలో ఎలాగైతే తిరుగుతాం అలా చక్కగా తిరగచ్చు. ఇక్కడ నార్మల్ గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి, AC ఉన్నాయి, నాన్ AC ఉన్నాయి. అలాగే రూమ్స్ కూడా మన పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా మన అకామిడేషన్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మినిమం 4 వస్తే చక్కగా రూమ్ అది షేర్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రైస్ అండ్ కర్రీ అని అంటారు. మన హిందువులు ఏమైతే తినగలుగుతాం మన భారతీయులు చక్కగా ఆ ఫుడ్ అంతా కూడా అవైలబుల్ ఉంది. ఏ రోజు చెన్నై నుంచి మేము బయలుదేరాం 29 సెప్టెంబర్ 1:20 ఎయిర్ ఇండిగో ద్వారాగా వచ్చాం. కొలంబోలో దిగాం. కొలంబో నుంచి శక్తిపేటలో ఎయిర్పోర్ట్లో ఏమేమి చెక్ చేశారు? ఎయిర్పోర్ట్లో విషయానికి వస్తే మినిమమ్ 7 కేజీల లోపు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. మిగతాది 30 కేజీల వరకు మనిషికి అవకాశం ఇచ్చారు. అది మనతో పాటు ట్రావెల్ చేయరు, వెనకాతల లగేజీ ద్వారాగా వెళ్తుంది. అది మనం ఫుడ్ స్టే చేసాక తెచ్చుకోవచ్చు. అలాగే ఫుడ్ కూడా మనం ఆంధ్రా నుంచి మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే దానికి స్నాక్స్ ఐటమ్స్ అది ఎలా ఉంది. ముఖ్యంగా ఏంటంటే పదునైన వస్తువులు ఏవి కూడా తేకూడదు అన్నమాట. అంటే బ్లేడ్స్, మన గోల్డ్ కటర్స్, ఇలాంటివి. బ్రష్, టంగ్ క్లీనర్కి ఇబ్బంది ఏం లేదు, చక్కగా తెచ్చుకోవచ్చు. తినగల సామాన్లు కూడా తెచ్చుకోవచ్చు. SVR2 ట్రావెల్స్ నరసరావుపేట ప్రసన్న ఆంజనేయులు ద్వారాగా నేను ఈ టూర్కి వచ్చాను. మొత్తం మేము 6 వచ్చామండి.